ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి మెజారిటీ క్వశ్చన్స్ ఏపీ స్పెసిఫిక్ కంటెంట్ నుంచే వస్తున్నాయి. అంటే లేపాక్షి టెంపుల్ అడుగుతాడు, ఉండవల్లి కేవ్స్ అడుగుతాడు, అమరావతి స్తూప అడుగుతాడు. మీరు జనరల్ ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్ బాగా చదివినా ఏపీ స్పెసిఫిక్ తెలియకపోతే మార్క్స్ రావు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ, where you not only learn the subject but memorize it forever. ఈరోజు నేను మీకు ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ చెప్తాను. 5 ఫింగర్ స్ట్రాటజీ. మన చేతికి 5 వేళ్లున్నట్టే ఆర్ట్ అండ్ కల్చర్లో 5 కోర్ పిల్లర్స్ ఉన్నాయి. వాటిని ఎలా మాస్టర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అండ్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ టెలిగ్రామ్లో అవైలబుల్గా ఉంది. డౌన్లోడబుల్ అండ్ ప్రింటబుల్. హై ఈల్ మెటీరియల్ సిరీస్లో పార్ట్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి స్టార్ట్ చేయండి. మీ లైక్ నాకు నెక్స్ట్ వీడియోస్కి మంచి బూస్ట్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, స్ట్రాటజీలోకి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోండి. ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో ఆర్ట్ అండ్ కల్చర్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయండి అంటే మెజారిటీ ఏపీ స్టేట్ స్పెసిఫిక్ కంటెంట్ నుంచి వస్తాయి. అంటే ఆంధ్రప్రదేశ్లోని టెంపుల్స్, కేవ్స్, ఫోర్ట్స్, డాన్స్ ఫామ్స్, ట్రైబల్ కల్చర్, ఫెస్టివల్స్ ఇవన్నీ ప్రైమరీ ఫోకస్. కానీ అదే సమయంలో ఇండియా లెవెల్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. పెయింటింగ్ స్టైల్స్, క్లాసికల్ డాన్స్ ఫామ్స్, ఇండియన్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ ఇవి కూడా కవర్ చేయాలి. అందుకే మన 5 ఫింగర్ స్ట్రాటజీలో 3 ఫింగర్స్ ఏపీ ఆర్ట్ అండ్ కల్చర్కి డెడికేటెడ్, రిమైనింగ్ 2 ఫింగర్స్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి డెడికేటెడ్. ఒక సింపుల్ కనెక్షన్ చూడండి. మీ చేతి 3 ఫింగర్స్ థంబ్, ఇండెక్స్, మిడిల్ ఇవి ఏపీకి, రింగ్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ ఇవి ఇండియాకి. ఇప్పుడు ఒక్కొక్క ఫింగర్ ఏంటో డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఫింగర్ థంబ్, ఏపీ ఆర్కిటెక్చర్ అండ్ హెరిటేజ్ సైట్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఫ్రెండ్స్. ఏపీ హైకోర్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తే ఆర్కిటెక్చర్ మీద మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో ఏమేం కవర్ చేయాలంటే ఫస్ట్ టెంపుల్స్. లేపాక్షి నంది టెంపుల్ అనంతపూర్ జిల్లాలో ఉంది. 16వ శతాబ్దంలో కట్టారు. వీరభద్రస్వామికి సంబంధించింది. ఇక్కడ స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే హ్యాంగింగ్ పిల్లర్స్, భారతదేశంలోనే అతిపెద్ద నంది విగ్రహం, మ్యూరల్ పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ రామాయణం, మహాభారతం కథలకు సంబంధించినవి. క్వశ్చన్ ఎలా వస్తుందంటే లేపాక్షి టెంపుల్ ఏ జిల్లాలో ఉంది అని డైరెక్ట్గా అడగొచ్చు. లేదా లేపాక్షి టెంపుల్కి సంబంధించి కింది వాటిలో లేనిది ఏది అని ట్రిక్కీగా కూడా అడగొచ్చు. అందుకే ఎవ్రీ ఫీచర్ గుర్తుపెట్టుకోవాలి. సేమ్ ఫస్ట్ ఫింగర్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్ ఉండవల్లి గుహలు, గుంటూరు జిల్లాలో ఉన్నాయి. ఇది ఏపీ హైకోర్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. ఉండవల్లి కేవ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది రాక్ కట్ ఆర్కిటెక్చర్. అంటే పెద్ద రాయిని కట్ చేసి తయారు చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ 4 స్టోరీడ్ కన్స్ట్రక్షన్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4 ఫ్లోర్స్ ఉంటాయి. ఇది గుప్తా డైనాసిటీ కాలంలో కట్టారు. లార్డ్ విష్ణు యొక్క గ్లోరియస్ స్కల్ప్చర్ ఇక్కడ ప్రసిద్ధి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఉండవల్లి అంటే అండర్ వ్యాలీ, వ్యాలీలో 4 ఫ్లోర్స్, గుప్తా డైనాసిటీ, విష్ణు. ఒక సింపుల్ కనెక్షన్ ఏపీ హైకోర్ట్ ఆస్పిరెంట్స్ కోసం బ్యాచ్ స్టార్ట్ అయింది. ప్రతి సబ్జెక్ట్ డెప్త్గా ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ కంటెంట్ని కరెంట్ లింక్డ్ డైనమిక్ కంటెంట్తో కనెక్ట్ చేస్తూ మంచి మెమరీ హింట్స్తో ఈజీగా గుర్తుపెట్టుకునేలా వీడియోస్ బ్యాచ్లో ఉన్నాయి. మైండ్ మ్యాప్స్, ప్రింటబుల్ పీడిఎఫ్స్ మరియు మన దగ్గర ప్రతి టాపిక్కి సబ్జెక్ట్ వైజ్గా 3D టెస్ట్లు కూడా ఉంటాయి. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశాక ఆ ఆప్షన్ ఎందుకు కరెక్ట్, మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదు, ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఆ క్వశ్చన్కి ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఏం లింక్డ్ ఉన్నాయో కూడా క్లియర్గా మెటీరియల్స్ అండ్ వీడియోస్లో కవర్ చేస్తాం. దీన్నే అనేది ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ అండ్ రివిజన్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ ప్రైస్లో ఈ బ్యాచ్ అవైలబుల్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ అమరావతి స్తూప. శతవాహన డైనాసిటీ కాలంలో కట్టారు. బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్. ఇంట్రికేట్ కావింగ్స్ ఉంటాయి. డోమ్ స్ట్రక్చర్స్కి ఇన్స్పిరేషన్ ఇక్కడి నుంచే వచ్చిందని చెప్తారు. స్తూప అంటే బుద్ధ జీవితంలో కీ ఈవెంట్స్ లేదా ఆయన అవశేషాల మీద కట్టిన స్ట్రక్చర్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫింగర్లో ఇంకా కవర్ చేయాల్సిన ఇంపార్టెంట్ సైట్స్ ఉన్నాయి. గండికోట కడప జిల్లాలో ఉంది. దీన్ని ఇండియాస్ హిడెన్ గ్రాండ్ క్యానియన్ అంటారు. పెన్నార్ రివర్కి కుడివైపున జమ్మలా మడుగు దగ్గర. నేషనల్ జాగ్రాఫిక్లో కూడా ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. అంత ఫేమస్ ప్లేస్. ఇక్కడ స్టోన్ ఫోర్ట్ ఉంటుంది, జార్జ్ ఫోర్ట్ అంటారు. జమీ మస్జిద్ కూడా ఫోర్ట్ ప్రాంగణంలో ఉంటుంది. నెక్స్ట్ కొండపల్లి ఫోర్ట్, కృష్ణ జిల్లాలో విజయవాడ దగ్గర. 14వ శతాబ్దంలో రెడ్డి డైనాసిటీ కట్టించింది. గ్రనైట్తో హిల్ టాప్ మీద కట్టారు. మిలిటరీ డిఫెన్స్కి అండ్ సమ్మర్ రిట్రీట్కి యూజ్ చేశారు. మిడీవల్ ఆర్కిటెక్చర్కి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ చంద్రగిరి ఫోర్ట్, తిరుపతి దగ్గర.
విజయనగర ఎంపైర్ ఇంప్రూవ్ చేసింది. ఇండో సారాసెనిక్ స్టైల్లో ఉంది. ఇప్పుడు దీన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. ఎవ్రీ ఫోర్ట్ యొక్క డైనాసిటీ, స్టైల్, స్పెషల్ ఫీచర్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఫింగర్లో రిమైనింగ్ ఇంపార్టెంట్ సైట్స్ క్విక్గా కవర్ చేద్దాం. శ్రీకాళహస్తి టెంపుల్, తిరుపతి జిల్లాలో 30వ శతాబ్దంలో చోళా అండ్ విజయనగర రూలర్స్ రెనోవేట్ చేశారు. వాయులింగంకి ఫేమస్. ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్, గ్రాండ్ గోపురంతో ఇంట్రికేట్ కావింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ సింహాచలం టెంపుల్, విశాఖపట్నం దగ్గర. ఈస్టర్న్ గంగా డైనస్టీ ఒరిజినల్లీ కట్టించింది. లార్డ్ నరసింహాకి డెడికేటెడ్. ద్రవిడియన్ అండ్ ఒరిసాన్ స్టైల్ బ్లెండ్, అంటే బేసికలీ వేసరా స్టైల్ మిక్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ కుర్నూల్ జిల్లాలో చాలా హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. కుర్నూల్ ఫోర్ట్, బెలూమ్ కేవ్స్, యగంతి టెంపుల్, ఓర్వకల్లు రాక్ గార్డెన్, మహానంది టెంపుల్. ఇప్పుడు క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఈ కింది వాటిలో కుర్నూల్ జిల్లాలో లేనిదేది అని, ఆర్ ఏ టెంపుల్ ఏ డైనస్టీ కట్టించింది అని. బొర్రా కేవ్స్, విశాఖపట్నం దగ్గర. అరకు వ్యాలీలో న్యాచురల్ రాక్ ఫార్మేషన్, శివలింగం అండ్ కౌ అడర్ షేప్కి రిజంబుల్స్. ఈ డీటెయిల్స్ అన్నీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఫస్ట్ ఫింగర్ కంప్లీట్. నౌ సెకండ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్. ఏపీ డాన్స్ ఫార్మ్స్, మ్యూజిక్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఇది ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఏరియా ఫ్రెండ్స్. ఏపీ యొక్క మోస్ట్ ఫేమస్ క్లాసికల్ డాన్స్ ఫామ్ ఏంటి? కూచిపూడి. కృష్ణా జిల్లాలో ఉన్న కూచిపూడి అనే విలేజ్ పేరు మీదే ఈ డాన్స్ ఫామ్ వచ్చింది. ఒక సింపుల్ కనెక్షన్ చూడండి. విలేజ్ నేమ్, ఈ డాన్స్ నేమ్. ప్రౌడ్ ఏపీ డాన్స్ ఫామ్. కరెక్ట్లీ ప్రొనౌన్స్ చేయండి. కూచిపూడి. బోత్ సిలబుల్స్ లాంగ్గా. కూ చి పూ డి. ఎగ్జామ్లో కూచిపూడి అండ్ భరతనాట్యం మధ్య డిఫరెన్సెస్ అడుగుతారు. కూచిపూడిలో యూనిక్ ఏంటంటే బ్రాస్ ప్లేట్ మీద డాన్స్ చేయడం. తరంగం అనే స్పెషల్ ఐటమ్ ఉంటుంది. వాటర్ పాట్ హెడ్ మీద పెట్టుకుని బ్రాస్ ప్లేట్ మీద డాన్స్ చేస్తారు. ఇది కూచిపూడి ఎక్స్క్లూజివ్ ఫీచర్. భరతనాట్యంలో ఇది లేదు. నెక్స్ట్ ఏపీ యొక్క ఫోక్ డాన్స్ ఫార్మ్స్. ధింసా డాన్స్, ట్రైబల్ ఏరియాస్లో పాపులర్. బుట్ట బొమ్మలు, బుర్రకథ, ఇది స్టోరీ టెల్లింగ్ ఆర్ట్ ఫామ్. సెకండ్ ఫింగర్లో మ్యూజిక్ అండ్ థియేటర్ కూడా కవర్ చేయాలి. ఏపీ మ్యూజిక్ హెరిటేజ్ చాలా రిచ్ ఫ్రెండ్స్. అన్నమాచార్య 15వ శతాబ్దం. తిరుపతి వెంకటేశ్వర దేవుడి మీద థౌజండ్స్ ఆఫ్ కీర్తనాస్ రాశారు. తెలుగు డివోషనల్ మ్యూజిక్కి ఫాదర్ ఫిగర్. నెక్స్ట్ త్యాగరాజ, కర్ణాటిక్ మ్యూజిక్ ట్రియోలో ఒకరు. ఆయన కాంపోజిషన్స్ కర్ణాటిక్ మ్యూజిక్కి బ్యాక్ బోన్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. క్షేత్రయ్య, ఇది ఏపీ ఒరిజిన్ క్లాసికల్ మ్యూజిక్ ట్రెడిషన్. థియేటర్ ఫామ్స్లో వీధి నాటకం, ఇది ఏపీ ట్రెడిషనల్ స్ట్రీట్ థియేటర్. చిందు యక్షగానం, ట్రైబల్ కమ్యూనిటీస్ పర్ఫామ్ చేస్తారు. తొలు బొమ్మలాత, షాడో పపెట్ థియేటర్, ఇది ఏపీ యొక్క యునీక్ పపెట్ ఆర్ట్ ఫామ్. యానిమల్ స్కిన్తో పపెట్స్ చేసి వెనక లైట్ పెట్టి షాడో ప్లే చేస్తారు. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో కూడా రికగ్నిషన్ పొందింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్ట్ ఫామ్ ఏ స్టేట్కి బిలాంగ్ అవుతుంది అని డైరెక్ట్గా అడుగుతారు. ఇది నోట్ చేసుకోండి. నా థర్డ్ ఫింగర్, మిడిల్ ఫింగర్. ఏపీ కల్చర్, ట్రైబల్ సిస్టమ్స్ అండ్ ఫెస్టివల్స్. ఇది ఫ్రెండ్స్ ఎగ్జామ్లో కన్సిస్టెంట్లీ క్వశ్చన్స్ వస్తున్న ఏరియా. ఏపీ ట్రైబల్ కల్చర్ చాలా రిచ్. చెంచూస్ నల్లమాల ఫారెస్ట్ ఏరియాలో ఉంటారు. హంటింగ్ అండ్ గ్యాదరింగ్ లైఫ్ స్టైల్. యనాదీస్ నెల్లూరు అండ్ సరౌండింగ్ ఏరియాస్. సవరాస్ శ్రీకాకుళం ఏరియా. వీళ్ళు పెయింటింగ్స్ వరల్డ్ ఫేమస్. సవరా ట్రైబల్ పెయింటింగ్స్ యునీక్ ఆర్ట్ ఫామ్. ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఈ కింది ట్రైబ్స్లో ఏపీలో లేనిదేది అని, ఆర్ ఈ ట్రైబ్ ఏ రీజన్లో ఉంటారు అని. ఫెస్టివల్స్ విషయానికొస్తే యుగాది, తెలుగు న్యూ ఇయర్. సంక్రాంతి, హార్వెస్ట్ ఫెస్టివల్. డెక్కన్ ఫెస్టివల్ విశాఖపట్నంలో సెలబ్రేట్ చేస్తారు. తిరుపతి బ్రహ్మోత్సవం 9-day ఫెస్టివల్. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రైబల్ ఫెస్టివల్స్. చైత్ర జాతర, మేదారం జాతర, ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడిప్పుడు ఏపీ స్పెసిఫిక్ ట్రైబల్ ఫెస్టివల్స్ ఐడెంటిఫై చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. డిస్ట్రిక్ట్ వైజ్ ఫెస్టివల్స్, ట్రైబల్ కస్టమ్స్, జానపద ట్రెడిషన్స్, ఇవన్నీ కవర్ చేయాలి. 3 ఏపీ ఫింగర్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఫోర్త్ ఫింగర్, రింగ్ ఫింగర్. ఇండియన్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్. ఇది ఇండియా లెవెల్ కవరేజ్ ఫ్రెండ్స్. ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్లో 2 to 3 క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి కూడా వస్తాయి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్రొనాలజీలో చదవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ర్యాండమ్గా టాపిక్స్ చదివితే కన్ఫ్యూజ్ అవుతారు. క్రొనాలజీ అంటే ఏంటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్కిటెక్చర్తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మౌర్యన్ పీరియడ్. ఇక్కడ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్, స్తూపాస్, అశోకా పిల్లర్స్. నెక్స్ట్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్, కేవ్ ఆర్కిటెక్చర్, అజంతా, ఎల్లోరా.
నెక్స్ట్ గుప్తా పీరియడ్, హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ అవుతుంది. ఉదయగిరి కేవ్స్. నెక్స్ట్ మిడీవల్ పీరియడ్, రాజ్పూత్ రూలర్స్, ద్రవిడియన్ స్టైల్, నగరా స్టైల్. ఒక ఇంపార్టెంట్ కనెక్షన్, ఏ పీరియడ్లో ఏ ఫిలాసఫీ డామినేట్ చేసిందో ఆ పీరియడ్లో ఆ ఫిలాసఫీకి రిలేటెడ్ ఆర్కిటెక్చర్ ఎక్కువ డెవలప్ అయింది. బుద్ధిజం డామినేట్ చేసినప్పుడు స్తూపాస్, కేవ్స్ వచ్చాయి. హిందూయిజం డామినేట్ చేసినప్పుడు టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చింది. ఫోర్త్ ఫింగర్లో స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్ స్టైల్స్ కూడా కవర్ చేయాలి. స్కల్ప్చర్ స్కూల్స్, గాంధారా స్కూల్, కుషన్ పీరియడ్, గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బుద్ధ యొక్క కర్లీ హెయిర్, డ్రేప్డ్ క్లోదింగ్. మథురా స్కూల్, ఇండిజీనియస్ ఇండియన్ స్టైల్, రెడ్ శాండ్స్టోన్ యూజ్ చేశారు. అమరావతి స్కూల్, ఇది మన ఏపీ నుంచే. సతవహానా పీరియడ్, వైట్ మార్బుల్ యూజ్ చేశారు. ఒక ఫన్ వేలో చెప్పాలంటే స్కల్ప్చర్ స్కూల్స్ రిమెంబర్ చేయడానికి గాంధారా గ్రీక్ స్టైల్, మథురా దేశీ స్టైల్, అమరావతి మన ఏపీ స్టైల్. GAM, గాంధారా, మథురా, అమరావతి. ఫారెన్ టు లోకల్ టు అవర్ ఓన్ స్టేట్. పెయింటింగ్ స్టైల్స్కు వస్తే అజంతా పెయింటింగ్స్, బుద్ధిస్ట్ థీమ్స్, ముఘల్ పెయింటింగ్స్, రాయల్ కోర్ట్ సీన్స్, పోర్ట్రేట్స్, రాజ్పూత్ పెయింటింగ్స్, బోల్డ్ కలర్స్, బ్యాటిల్ థీమ్స్, పహారీ పెయింటింగ్స్, డెలికేట్ రొమాంటిక్ హిల్ కింగ్డమ్ పెయింటింగ్స్. జర్నీ ఏంటంటే మాంక్ క్యాండిల్ లైట్ నుంచి హిల్ టాప్ ప్యాలెస్ విండో వరకు. ఇది ఇండియా యొక్క 4 చాప్టర్ ఆర్ట్ స్టోరీ. ఫీల్ చేస్తూ చదవండి. లాస్ట్ ఫింగర్, లిటిల్ ఫింగర్, ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్, లిటరేచర్ అండ్ మిస్సిలేనియస్. క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ 8 ఉన్నాయి ఇండియాలో, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ డాన్స్ ఫామ్ యొక్క స్టేట్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ యూనిక్ ఫీచర్స్ తెలియాలి. నెక్స్ట్గా వస్తుంటే భరతనాట్యం, తమిళనాడు. ఓల్డెస్ట్ క్లాసికల్ ఫామ్. కథక్, ఉత్తరప్రదేశ్. కథ మీన్స్ స్టోరీ, స్టోరీస్ త్రూ డాన్స్ స్టెప్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కథాల్యాండ్, యూపీ. కథక్. ఒడిస్సీ, ఒడిషా. డైరెక్ట్ నేమ్ కనెక్షన్ టూ ఈజీ. మణిపురి, మణిపూర్. డైరెక్ట్ నేమ్ అగైన్. మోహినియాట్టం, కేరళ. మోహిని మీన్స్ ఎన్చాంట్రెస్, గ్రేస్ఫుల్ ఫెమినిన్ డాన్స్. సత్రియ, అస్సాం. సత్రా మీన్స్ వైష్ణవైట్ మొనాస్ట్రీ, born inside monasteries. చివరిగా కథకలి, కేరళ. డ్రమాటిక్, కలర్ఫుల్ మేకప్, టెల్స్ ఎపిక్ స్టోరీస్. ఇప్పుడు ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్లో ఈ డాన్స్ ఫామ్ ఏ స్టేట్కి బిలాంగ్ అవుతుంది, యునిక్ ఫీచర్ ఏంటి, ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. కూచిపూడి అండ్ భరతనాట్యం డిఫరెన్సెస్ మోస్ట్ ఆస్డ్. ఫిఫ్త్ ఫింగర్లో లిటరేచర్ అండ్ మిసిలేనియస్ కూడా కవర్ చేయాలి. ఇండియన్ లిటరేచర్ క్రొనాలజీలో చదవాలి. మౌర్యన్ పీరియడ్, అర్థశాస్త్ర బై కౌతిల్య. గుప్తా పీరియడ్, కాళిదాస, మేఘాదూతం, అభిజ్ఞాన శకుంతలం. మిడీవల్ పీరియడ్, పర్షియన్ లిటరరీ సోర్సెస్, భక్తి లిటరేచర్. లిటరేచర్ చదివేటప్పుడు 3 థింగ్స్ రిమెంబర్ చేయండి: బుక్ నేమ్, ఆథర్ నేమ్ అండ్ కాంటెంట్ థీమ్. జస్ట్ బుక్ పేరు, ఆథర్ పేరు చాలదు, కాంటెంట్ ఓవర్ వ్యూ కూడా తెలియాలి. మిసిలేనియస్లో ఏమొస్తుందంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇండియాలో ఎన్ని సైట్స్ ఉన్నాయి, ఏపీలో ఏవున్నాయి. GI ట్యాగ్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్. ఇది కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఏరియా. రీసెంట్లీ ఏ ప్రోడక్ట్కి GI ట్యాగ్ వచ్చిందో, తిరుపతి లడ్డు GI ట్యాగ్, కొండపల్లి టాయ్స్, మచిలీపట్నం కలంకారీ. ఇవన్నీ ఏపీ స్పెసిఫిక్ GI ట్యాగ్స్. దీన్ని సింపుల్గా న్యూస్ చదువుతూ ఉండండి. ఏ న్యూ GI ట్యాగ్ వచ్చినా నోట్ చేసుకోండి. ఎగ్జామ్లో ఏ స్టేట్ ప్రోడక్ట్కి GI ట్యాగ్ వచ్చింది అని డైరెక్ట్గా అడుగుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 5 ఫింగర్ స్ట్రాటజీ కంప్లీట్గా సమరైజ్ చేద్దాం. ఫస్ట్ ఫింగర్, ఏపీ ఆర్కిటెక్చర్ అండ్ హెరిటేజ్ సైట్స్, టెంపుల్స్, కేవ్స్, ఫోర్ట్స్, డిస్ట్రిక్ట్ వైజ్ లొకేషన్స్, డైనస్టీ, స్పెషల్ ఫీచర్స్. సెకండ్ ఫింగర్, ఏపీ డాన్స్, మ్యూజిక్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, కూచిపూడి, ఫోక్ డాన్సెస్, అన్నమాచార్య, తొలుబొమ్మలాత. థర్డ్ ఫింగర్, ఏపీ కల్చర్, ట్రైబ్స్ అండ్ ఫెస్టివల్స్, ట్రైబల్ సిస్టమ్స్, జానపద ట్రెడిషన్స్, డిస్ట్రిక్ట్ వైజ్ ఫెస్టివల్స్. ఇవి 3 ఏపీ ఫింగర్స్. మ్యాక్సిమం వెయిటేజ్ ఇవ్వండి. ఈ 3 పిల్లర్స్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే ఏపీ హైకోర్ట్ ఎగ్జామ్లో ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి మోస్ట్ క్వశ్చన్స్ కాన్ఫిడెంట్లీ ఆన్సర్ చేయగలరు. ఫోర్త్ ఫింగర్, ఇండియన్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్. క్రొనాలజీలో చదవండి. ఫిలాసఫీ డ్రైవ్స్ ఆర్కిటెక్చర్. ఫిఫ్త్ ఫింగర్, ఇండియన్ డాన్స్ ఫార్మ్స్, లిటరేచర్, యునెస్కో, GI ట్యాగ్స్. ఇవి 2 ఇండియా ఫింగర్స్. ఈ 2 పిల్లర్స్ ఏపీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత కవర్ చేయండి.
ప్రయారిటీ ఆల్వేస్ ఏపీ ఫస్ట్. బెస్ట్ ట్రిక్ ఏంటంటే 3+2=5, 3 ఏపీ 2 ఇండియా, 5 ఫింగర్స్, 5 పిల్లర్స్, కంప్లీట్ ఆర్ట్ అండ్ కల్చర్ కవరేజ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్ట్ అండ్ కల్చర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చాలా డీప్గా చూసుకున్నాం. ఓకేనా? 5 ఫింగర్స్ స్ట్రాటజీ, 3 ఫింగర్స్ ఏపీ ఆర్ట్ అండ్ కల్చర్, 2 ఫింగర్స్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. క్రొనాలజీలో చదవాలి. ఎవ్రీ సైట్ యొక్క డైనస్టీ, లొకేషన్, స్పెషల్ ఫీచర్స్ గుర్తుపెట్టుకోవాలి. డాన్స్ ఫామ్స్ యొక్క స్టేట్, యునీక్ ఫీచర్స్ తెలియాలి. ట్రైబల్ కల్చర్, ఫెస్టివల్స్, జిఐ ట్యాగ్స్, యునెస్కో సైట్స్ ఇవన్నీ కలిపి కంప్లీట్ ఆర్ట్ అండ్ కల్చర్ పిక్చర్ ఇస్తుంది. ఈ వీడియో యొక్క క్లాస్ రూమ్ నోట్స్, ప్రింట్ చేసుకోవడానికి రెడీగా ఉన్న కంప్లీట్ స్టడీ మెటీరియల్, క్లాస్ హ్యాండ్అవుట్ స్కై అకాడమీ టెలగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. వీడియో చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని రివిజన్కి యూస్ చేసేయండి. అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరింకా ఈ టాపిక్ కావాలో, ఈ సబ్జెక్ట్ మీద వీడియో కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను పర్సనలీ ప్రతి కమెంట్ చార్ట్లో ఇస్తాను. ఐ విల్ ఆన్సర్ ఈచ్ వన్ పర్సనలీ. స్కై అకాడమీ మీతో ఉంది. కీప్ ప్రిపేరింగ్, కీప్ విన్నింగ్.